హలో అండి. ఆడవాళ్ళకి ఏజ్ తో పాటు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి అంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇది చాలా కరెక్ట్ అండి. ఆడవాళ్ళకి పుట్టినప్పుడే, ఇంకా చెప్పాలంటే మదర్స్ వూమ్ లో ఉన్నప్పుడే మనకి ఇన్ని ఎగ్స్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎవ్రీ మంత్ కొత్తగా ఎగ్స్ తయారవడం లాంటిది ఉండదు. సో ఈ ఎగ్స్ మనకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ ఫామ్ అయ్యే టైంకి కొన్ని ఎగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఒక ఎగ్ రిలీజ్ అయిపోతుంది, మిగతావన్నీ డిసపియర్ అయిపోతాయి. సో ఇలా ఎవ్రీ మంత్ మనకి కొన్ని ఎగ్స్ మనకి పోతూ ఉంటాయి అన్నమాట. సో మనం పుట్టినప్పుడు ఒక 2 మిలియన్ ఎగ్స్ ఉన్నాయి అనుకుంటే, ఒక 35 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక 30,000 ఎగ్సే ఉంటాయి. 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 8,000 ఎగ్సే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వెళ్లే కొద్దీ ఎగ్స్ ఓల్డ్ అయిపోతున్నాయి కదా, సో ఓన్లీ నెంబరే కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా లేట్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, సో దీని వలన మనకి అబ్నార్మల్ బేబీస్ కానీ అబార్షన్స్ అయ్యే రిస్క్ కానీ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో బెటర్ యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, యూ కంప్లీట్ యువర్ ఫ్యామిలీ బిఫోర్ యు ఆర్ 30. థ్యాంక్ యూ.